గట్టిగా ఉండాలి కానీ మన చెట్లు. జై మున్నూరు కాపు. అందరికీ మా కుల బాంధవులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం కోసము మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. ఇది చారిత్రక అవసరం కూడా ఆలోచింపవలసిన సమావేశం కాబట్టి దయచేసి విఘ్నులైన కుల బాంధవులు అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి ఈరోజు ఈ సమావేశం ముఖ్యాన్ని కూడా మీరు బాహ్య ప్రపంచానికి మరియు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఎన్నికలకు సంబంధించిన మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవనీయులు ఈరోజు అగ్రవర్ణాల పుట్టిన విధంగా కుల బాంధవులకు మున్నూరు కాపులకు బీసీల కోసం తాపత్రపేట అన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారికి ఒక్కసారి కాపు సంఘం పక్షాన వారందరికీ స్వాగతం సుస్వాగతం. బావగారైన రవి బావ గారు ఎంపీ గారికి మరియు వేదికంచిన మన కార్పొరేట్ మన పున్న లచ్చన్న గారికి మరియు ఒక షంబీపూర్ రాజన్న గారికి, రాజకుమార్ గారికి, మరియు చందర్ గారికి, మరియు హరిశంకర్ గారికి, మా విజయ భాస్కరణ గారికి, అక్కగారికి అందరికీ పేరు పేరు నమస్కారం. కుల బాంధవులకు అన్యదా చెప్పదు. ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు కాపులం ఉన్నాం. మనం తెలంగాణలో కాపులం ఉన్నాం. ఏం పరిస్థితి ఉండే తెలంగాణ కాపులం? గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణాలు ఏంది మన పరిస్థితి? ఏ రోజు కూడా పల్లెకి మోసుడే. మనం పల్లెకి మోసుకుంటూ ఓడ తప్ప కానీ పల్లెకి ఎక్కుదామంటుండగా ఏ రోజు ఎక్కడిచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ఒక్కసారి ఆలోచించుకోర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్నూరు కాపులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఉండాలి, చదువుకోవాలి, చదువుతో పాటు గౌరవంగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ఏంది ఊకే మీరు పల్లెకి మోసుడినా? మీరు పల్లెకుడంగా ఎక్కాలి కదా, మీ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నది రాజ్యాధికారం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఏం చేసింది? ఆలోచన చేసి ఏం చేసిండ్రు? నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నా. మొదటిసారి 2009 ఎమ్మెల్యేలో మున్నూరు కాపు సంఘము హైదరాబాద్లో నన్ను పిలిచిండు. ఒకసారి మీరు ఎమ్మెల్యే గెలిచింది కదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, పోదాం పాండి. రాజశేఖర ముఖ్యమంత్రికి వెళ్ళి మనకు 5-6 గుంటల భూమి తీసుకుందాం. ఎవరన్నా కూడా కుల బాంధవులు హైదరాబాద్కు రావాలంటే వచ్చి ఎక్కడ ఉండలేకపోతున్నారు, రాత్రి ఇంటికి పోతాన్రు. ఒక 5 గుంటల భూమి ఎక్కడ అడుగుదాం. అడిగిన తర్వాత ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుంటే సమావేశాల కోసం ఉందామని చెప్పేసి నేను కాగితం తీసుకొని అందరం కలిసి రాజశేఖర్కి పోయినాం. చూసిండు 5 గుంటల భూమి అని చేసి నవ్విండు. నవ్వి పక్కకు వారేసిండు. అంటే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు మేము భూమిచ్చుడా అని చెప్పి వెకిలిగా నవ్విండు. బాధపడ్డాం. అదే కాపీని మళ్ళీ పట్టుకొని పోయినాం. తర్వాత రోషయ్య గారి దగ్గరికి వెళ్ళినాం. తర్వాత వశపడక దగ్గర పోయి కిరణ్ కుమార్ దగ్గరికి పోయినాం. పోయంగానే ఆయన గదే వెకిలిగా నవ్విండు. మీ మున్నూరు కాపులకు భూమి ఇచ్చుడానే, మీరు ఎప్పుడు గదే దున్నుకుంట బతకాలనే విధంగా నవ్విండు. అయినా ఎంబడబడితే లాస్ట్కు ఒక 5 గుంటల భూమి ఇస్తాము అని చెప్పి రాస్తే ఎక్కడుందని చెప్పి ఎంఆర్ఓను పట్టుకోతే నాగార్జున రూట్లో ఇక్కడ నుంచి 2.5 గంటలు పోతే నాగార్జున శ్మశాన వాటికి ఒక బొందగడ్డ ఇచ్చింది నాకు. అది చూసినాం. దాని విలువ 10 ఎకరాలు 10,000 గుంట ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తే 50 లక్షలు అవుతుంది. అంటే నేను అవమానపరిచే విధంగా తీసుకుపోయి ఎక్కడ ఆ 5 గుంటల భూమి చూపించిండు. అది వద్దన్న అనుకున్నాం. ఇక ఇయ్యరు, మనం కొనే శక్తి లేదు అని చెప్పి బాధపడ్డ రోజులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత మళ్ళీ అదే కాగితం తీసుకొని పోయినాం. జోగురామన్న గారు నేను అందరం కలిసిపోయినాం. అయ్యా మా మున్నూరు కాపులం మేమందరం హైదరాబాద్ నగరంలో ఎక్కడన్నా ఇల్లు కట్టుకొని ఉందామంటే మా అసోసియేషన్ లేదు. గక్కడే నాగార్జున సార్ కాదు కానీ ఇక ఎలిమినర్ సార్ అని ఎక్కడన్నా ఒక 5-6 గుంటల భూమి అంటే వెకిలిగా సార్ నవ్వి ఏమని చెప్పన్నా, ఏందా మీది మీరు చిన్న చూసుకుంటారు, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న మీరు చిన్నగా అడుగుతారేందా, గొప్పగా అడగండి. ఇంకా ఎలిమినగర్ రూట్లేందా కోకాబడలు ఎత్తా అని చెప్పి 5 గుంటలు కాదు 5 ఎకరాల భూమి ఇచ్చే మహానుభావుడు ఉన్నారెవరన్నా? ఉన్నారా లేదా? 5 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఎకరానికి 100 కోట్లు 500 కోట్ల భూమి ఇస్తే చదును చేసి నేనే కుల పెద్దలు అందరూ పోయి భూమి చదువు చేసి భూమి పూజ చేసుకున్నాం. ఎక్కడ 5 గుంటల భూమి, ఎక్కడ అవమానం పడ్డము, ఎక్కడ కోకాపేట్ల గౌరవం తలెత్తుకునే విధంగా 5 ఎకరాల బూచిన మహానుభావుడు ఎవరు అంటే కాదా కేసీఆర్ గారు? ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొట్టమొదటిగా బీసీ అంటేనే మున్నూరు కాపయ్యా, బీసీలకు మున్నూరు కాపులకు మంత్రి పదవి అని చెప్పి ఆ రోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్న బీసీ మంత్రిగా ఆ రోజు జోగురామన్ ఒక మున్నూరు కాపు బిడ్డను బీసీ మంత్రిగా ఇచ్చిండ్రు, గౌరవం చేసిండ్రు. రెండోసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి బీసీ మంత్రి వేరే అయ్యలే,
మళ్ళా గంగుల కమలాకర్ బీసీ శాఖ మంత్రిగా రెండోసారి ఇచ్చిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో బీసీగా మంత్రి ఉన్నారంటే మున్నూరు కాపు మాత్రమే ఉన్నారు. అంటే మున్నూరు కాపుకు ఎంత పెద్ద పీట వేసిందో ఒక్కసారి ఆలోచించుకోండి. క్యాబినెట్లో ర్యాంకులో అడ్జస్ట్ కాకపోతే క్యాబినెట్కి ఈక్వల్గా ఆర్టీసీ చైర్మన్ ఇస్తారు. ఆర్టీసీ చైర్మన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా మున్నూరు కాపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సోమారావు సత్యనారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిందా లేదా? మరి మొదటిసారి 5 సంవత్సరాలు మున్నూరు కాపులకు ఇచ్చాక ఆర్టీసీ చైర్మన్, రెండోసారి వేరే కులంకి ఇస్తానులే, రెండోసారి కూడా మున్నూరు కాపుకు బిడ్డకి ఇచ్చిండు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు. ఒక ప్రముఖమైన స్థానాలలో మనకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీ అంటే గుండెకాయ, జిహెచ్ఎంసీ మేయర్ అంటే గుండెకాయ. ఏ రోజున జిహెచ్ఎంసీ మేయర్గా మనం చూసినామే? మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఈ తెలంగాణ గుండెకాయకు మున్నూరు కాపు బిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటి చైర్మన్గా బొంతు రామ్మోహన్ ఒక మున్నూరు కాపు బిడ్డకు జిహెచ్ఎం చైర్మన్ ఇచ్చిందా లేదా? మీ కళ్ళ ముందు కనబడా లేదా? తదనంతరం మరి మొదటిసారి ఇచ్చినాం కదా, రెండోసారి మీకేం రూల్ ఉందా అని అయినా కానీ రెండోసారి కూడా ఈరోజు మనకు కేకే గారి కూతురు విజయలక్ష్మి గారికి రెండోసారి కూడా జిఎంసీ మేయర్గా ఇచ్చిందా లేదా? అంటే నీ కళ్ళ ముందు మున్నూరు కాపును అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము, నిన్ను గుండె కత్తుకొని పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆలోచించుకోండి ఒక్కసారి. రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది? హైదరాబాద్ వారికి రైతు బంధు పడ్డదా? రైతు బంధు 80 నుంచి 90% ఉపయోగపడ్డది ఆ గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు బిడ్డలకు. ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, సంతోషంగా సంతోషంగా రైతు బంధును రైతు బీమాను ఎక్కువ ఉపయోగపడ్డది ఎవరికంటే ఈ మున్నూరు కాపు బిడ్డలకు. అయిందా కాదా? అంటే మున్నూరు కాపులకు 1 కాదు 2 కాదు పెద్ద గొప్ప స్థానాల్లో నిలబెట్టింది ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 23 నెలలే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజు కేసీఆర్ గారి పక్కకు బీసీ మంత్రిగా మున్నూరు కాపులను పెట్టుకుంటే ఈ క్యాబినెట్లో మున్నూరు మంత్రి ఉన్నాడండి. ఎవరన్నా అవమానం చేసిందా లేదా? ఈ క్యాబినెట్ అనేది నువ్వు మంత్రి పదవి ఏకున్న మధ్య, కానీ జాతి మున్నూరు కాపు జాతిని నువ్వు అవమానం చేసావు, నువ్వు అనర్హునివి నువ్వు మంత్రి పదవికి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనల్ని అవమానం చేసింది. అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తే సహించాం. అవమానం చేసింది ఈరోజు మనల్ని. మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్కసారి ఆలోచించుకోర్రి. పెద్దపీట వేసినది ఏ పార్టీ? గౌరవం ఇచ్చింది ఏ పార్టీ? అవమానం చేసింది ఏ పార్టీ? ఒకరు అంటారట మొన్న, ఏందా మున్నూరు కాపులకు మంత్రి బాగా ఉన్నారు, కొండాసుక భర్త మున్నూరు కాపు కాదా, ఆమెకి ఇచ్చినావు అన్నాడు. ఇచ్చినావు, సరే, ఎంత ఇబ్బంది పెడుతున్నావే ఆమెను, ఎంత కష్టపెడుతున్నావే? అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వము మున్నూరు కాపులకు వ్యతిరేక ప్రభుత్వము. దయచేసి ఆలోచించుకోండి. ఈ ఎన్నికలలో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఈరోజు జూబ్లీ హిల్స్లలో సంఖ్యాపరంగా ఉన్నది మున్నూరు కాపులం. అవునా కాదా? ఒక్కసారి ఈరోజు మున్నూరు కాపులు తలుచుకున్నాక గెలుపు ఒకటే కష్టమా? మనకు గెలుపు సునాయాసం, ఆసానం. ఈరోజు రాజకుమారు 26 సంవత్సరాలకే టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చింది. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మన రాజకుమార్ అంటే ఎక్కడ రామన్న కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏముండడంగా తప్పక మున్నూరు కాపులకు అటెండ్ అవుతాడు. తన పెళ్లి కరీంనగర్ ఉండగా పోయి అటెండ్ చేసిన ఘనత ఈరోజు మనకు ఆ రోజు రామన్న గారు. అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మున్నూరు కాపులకు పెద్దపేట వేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని కడపలో కూర్చున్న బాధ్యత మనదా కాదా? మన సంగతి తెలుసు కదా, అన్నం పెడతాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం. ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే జీవితాంతం కూడా కడపలో పెట్టుకొని చూసుకుంటాం. జీవితాంతం మనకు ఒక అవకాశం ఇస్తే జీవితాంతం కడపలో పెట్టుకొని చూస్తే నార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం, దివనార్తలు ఇచ్చుకుంటూ కూర్చుంటాం మనం, శాపం పెట్టాం మనం. మరి ఏదో కడుపు నిండి అన్నం పెట్టినా, మన కుటుంబానికి అన్నం పెట్టినా ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మా మీద ఒత్తులు వచ్చినాయి, చాలా ఒత్తులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి మా అందరికీ. కానీ ఒకటి చెప్పినాం, మేము తప్పు చేస్తే మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వస్తాయి కాబట్టి మేము తప్పు చేయమని చెప్పేసి స్టాండ్గా నిలబడ్డాం మీ పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అందుకే మా సోదరులారా, వినయపూర్వకంగా మీకు నమస్కారం చెప్తున్నాను. ఒక్క ఓటు కారిపోవద్దు. ఈరోజు రెండు సంవత్సరాలు వచ్చింది, భయభ్రాంతకు గురి అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, భయభ్రాంతకు గురి చేస్తుంది.
వలసలు పోతున్నారు, ఉపాధి లేదు, ఇన్వెస్టర్లు వస్తా అంటే భయపడుతున్నారు. ఇన్వెస్టర్లు వస్తేనే కదా మన కడుపు నిండేది. మన ఇన్వెస్టర్ రాకపోతే కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి పాత రోజులు రావాలంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో మన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలంటే ఆ భవిష్యత్తు మీ చేతులు ఉంది. మున్నూరు కాపులు ఓటు దలుచుకున్నాక ఒక్క ఓటు గారిపోకుండా ఇచ్చినాక ఆ యొక్క విజయం సునాయాసం. దయచేసి రేపు పొద్దున రామన్న ఇదే సమస్యలే అరే గెలిచిందంటే మున్నూరు కాపులతో గెలిచిన విధంగా ఈరోజు మనం అందరంగా ఏకతాటిగా ఉండి ఆ విజయాన్ని వచ్చి మా అందరి గౌరవం పెంచండి. మీరు మమ్మల్ని బలోపేతం చేస్తే మేము కులాన్ని బలోపేతం చేస్తాం, మేము వర్గాన్ని బలోపేతం చేస్తాం. మా చేతులు బలోపేతం చేయాలంటే ఈ ఎన్నికలు గెలిపించాలి. మా ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిపిస్తే మా చేతులు బలోపేతం అవుతాయి. మా చేతులు బలోపేతం అయితే కులం బలోపేతం చేస్తాం. మాకు వేరే పనేం లేదు. పార్టీ ముఖ్యము, కులం ముఖ్యం, అంతకన్నా ఎక్కువ మాకేం లేదు. కాబట్టి విన్నులైన పెద్దలందరూ ఆలోచించండి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక శక్తిగా మారాయి. మేమందరం ఇక్కడే ఉంటాం. శక్తిగా మారి నీ ఓటు వేయాలి, నీ పిల్లల ఓటేయించాలి, నీ బంధువుల ఓటేయించాలి, దూరం ఉన్న ఓట్లు తీసుకొచ్చి ఒక్క మున్నూరు కాపు ఓటు కారిపోకుండా వేస్తే ఆ యొక్క విజయం మాకందరూ చెప్పి మీ అందరికి చేతి ఎత్తిన అవసరం. జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ అన్నగారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోయేందుకు ఎంతో దోహదపడ్డారు. అదేవిధంగా 7 రాజ్యసభ ఉంటే 3 రాజ్యసభ కూడా మున్నూరు కాపులకు ఇవ్వడం జరిగింది. మొన్నటి 23 ఎలక్షన్లు కూడా 10 ఎమ్మెల్యే టికెట్లు కూడా మున్నూరు కాపులకు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఇప్పుడు మా కృష్ణానగర్ రాజన్న మామిన్ల రాజన్న చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్న రామన్న గారికి మరియు రవణ గారికి, మరి కాంగ్రెస్ పార్టీకి మరివృక్షంలాగా పనిచేసిన మన పొన్నాల లక్ష్మయ్య గారికి, ఆయనకు కూడా ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. నేను మాట్లాడాల్సిన అర్హత నాకు లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి అందరికీ కూడా నమస్కారాలు. మేము రామన్నకి చెప్పదలిచింది ఒకటే, తెలంగాణలో అన్న వీళ్ళంతా రైతు బిడ్డలే, మేము ఎంత పచ్చగా కనపడుతుందో చూడండి రామన్న గారు మీరు ఒకసారి. తెలంగాణలో రాజకీయ కలుపు మొక్కలను ఏరేసింది కేసీఆర్ గారు. రైతుల్లో కలుపు మొక్కను తీసి అన్నం పెట్టేది కాపులు. అందుకే ఏ పచ్చదనం ఏది వేసినా కూడా మేము వంగి నమస్కరిస్తామన్నా. నేను ఇంతకుముందు టీడీపీలో కూడా పనిచేసా గోపన్నప్పుడు. పెద్ద ఆయన కూడా మీరేమనుకో దయచేసి రెండు క్షణాలే చెప్తాను. పెద్ద ఆయన మా క్లాసులు ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు. ఆయన పిలవక 3 నెలలకోసారో 2 నెలలకోసారో చెప్పుదురు. మా గండిపేటకు వచ్చి నీరు మీరు కార్యక్రమం మీద ఆయన చెప్పబట్టి మాకు చెప్పాడు. నీరు మీరు, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి క్లాసులు ఎన్నో ఇచ్చారు మాకు ఆయన. 2 నిమిషాలు మాట్లాడతానంటే 1 గంట సమయం గడిచినా మాకు తీరేది కాదు. అది ఇక్కడికి నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు స్కూల్ పోయినట్టు అనిపిస్తుంది, మనసు నిర్లిప్తంగా చల్లబడ్డట్టు అనిపిస్తుంది ఆయన చూస్తే. కేసీఆర్ గారు కాపులు 50% తెలంగాణలో ఉన్నారన్న 50% బలోపేతం చేస్తారు. 50% కేసీఆర్ గారు కూడా మాకు న్యాయం చేశారు. ఇందాక గంగుల కమలాకర్ అన్న చెప్పినట్టు ఆకుల లలితమ్మ దగ్గర నుంచి తీసుకొస్తే కేకే దాకా, కేకేను కూడా సీఎం గారు పక్కన కూర్చోబెట్టి సీఎం అంత తోడిగా మనకు ప్రతి మీటింగ్లో కాపులను గౌరవించాడు. ఇది అవునా కాదా చెప్పండి. కాపుల్ని ఎతికేతికి కూడా ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మనం సపరేట్ ఉండాలని, మనకి ఇట్లా వెనుకబడిపోతున్నాం అనేవి కూడా చాలా చెప్పిండ్రు. అన్న కాపులము ఈరోజు హైదరాబాదులో జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ, షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ, మీ కుకడపల్లి నుంచి పోతే దాదాపు కొన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో కాపులు 300 కాపులు ఒకటే 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయని ఇవాళ కాపులకు 300 కాపులకు జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో. షేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో 1,00,000 పైన ఉన్నాయన్న ఇవాళ. అవునా కాదా చెప్పండి ఒకసారి. మేము కేవలం క్యాండిడేట్లను చూస్తలేమన్నా, టీఆర్ఎస్ పార్టీనే చూస్తున్నాం మొదటి నుంచి. టీఆర్ఎస్ పార్టీ మా కాపులకు ఉన్న దాంట్లో 30% న్యాయం చేసింది అందరికీ. ఇప్పుడు
గంగుల కమలాకర్ అన్న చెప్పినట్టు అందరి పేరు నేను చెప్పని లేదు, 30% న్యాయం చేసిండు పెద్ద ఆయన మనకు. దానికోసము మనం పార్టీ కోసం పనిచేయాలి. నేను గోపన్నతో కూడా పనిచేసిన టీడీపీలో, అందరితో పనిచేసిన, పెద్ద ఆయనతో కూడా పనిచేసిన. ఈరోజు మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సునీతమ్మ గారిని గెలిపిస్తున్నాం, వీళ్ళని గెలిపిస్తున్నాం అని అనుకునే బాధ్యత కంటే టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నామనే నినాదమే మన కాపులకు రావాలి. దయచేసి అన్న, మీరు మాకు పిల్లోని ఇచ్చాము, అప్పుడు ఆయన కార్పొరేటర్కి ఇచ్చాము, ఒకటి బలవంతంతోనే మా రవి అన్న పిలుపుతో, గంగుల కమలాకర్ అన్న పిలుపుతో, వీళ్ళ పిలుపుతోనే ఇంతమంది వచ్చాము ఎక్క ఎలక్షన్కే. అన్న దయచేసి మా కాపుల్ని మీరు ఒక డివిజన్కు 4కే ఇవ్వండి అన్న. ఇప్పుడు 7 అవుతున్నాయి, 10 అవుతుంది, 12 అవుతున్నాయి అంటున్నారు. ఒక 4కి ఇవ్వండి. 10 డివిజన్లు అయితే 4 కాపులకు ఇవ్వండి అన్న, చాలు మాకు. మేము 40% 30% అడగట్లేదు. ఒక డివిజన్కు కాపులను 3 నుంచి 4కి మీరు కార్పొరేటర్లు ఈసారి ఇవ్వండి. మా దగ్గర ఎక్స్ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ అన్న, నన్నపనే నరేంద్ర అన్న, రవి అన్న, గంగుల కమలాకర్ అన్న, వీళ్ళందరూ కూడా దాదాపు అందరు మీ వెనకాలే ఉన్నారు. పార్టీలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా కొందరే ప్రలోభాలకు పోతున్నారు, కానీ వాళ్ళ మనసులో తెలంగాణ అనే భావనే ఉంది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనే భావనే ఉందన్న. దయచేసి మీరు మా రాజ్ పటేల్కి డిన్నర్కి వచ్చినా కూడా మిమ్మల్ని అందరూ మా యువకులు వస్తే అన్న 1 గంట టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఆ రోజు మీరు నిలబడ్డారు మమ్మల్ని గౌరవించి. దయచేసి తెలంగాణలో కాపుల బలం 50% అన్న, దాన్ని మీరు గమనించి ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మా రైతు బిడ్డలకు, రైతులకు, కాపు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అన్నగారి ముందు ఈ విన్నవించుకునే సమయం నాకు వచ్చింది కాబట్టి నేను ధన్యుడిగా థ్యాంక్ యూ రాజన్న. పెద్దలు మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారిని మాట్లాడవలసి కోవచ్చు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న సహచర తమ్ముళ్ళు, అన్నలైతే ఎవరు లేరు, ముందున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక విషయం నా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు. నా గురించి మాట్లాడుకోవడం మంచిది కాదేమో, కానీ నాకంటే ముందు మన వాళ్ళే ఎవరు ఎందుకు వచ్చారు, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసిందని ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అంతకంటే ఎక్కువ మాట్లాడదు. ఇదొక్కటేనా? కాదు, కులగణన చేపడుతున్నాం. 2014లో గణాంకాలు బయటకు వచ్చాయి, 2023-24 చేసిన గణాంకాలు బయటకు వచ్చాయి. కానీ చరిత్రలో ఎప్పుడన్నా ఏదన్నా కమ్యూనిటీ గతంలో కంటే జనాభా తగ్గిపోయిందా ఎప్పుడన్నా ప్రపంచంలో? కాదు. ఒక 3 దేశాలలోనే ఈ మధ్య కాలంలో, సౌత్ కొరియా లాంటి దేశం, ఇంకేదో దేశం ఎక్కడ చూశాను గూగుల్లో, ఆ 3 కొద్దిగా 1%, 0.5% తగ్గింది జనాభా. మిగతా ప్రపంచమంతా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళలో అత్యంత అధికంగా ఉన్న వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ప్రజలకు జీవనాధారాన్ని సంపాదించి పెడుతున్న వృత్తి మీద ఉన్న కాపులు, 300 కాపులు, జనాభా తగ్గుతుందా? ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే ఇంకేదన్నా? ఈయనెవరు? ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన గురించి చెప్పాలా? నేనేదో మాట్లాడాడే, ఆయన ముఖ్యమంత్రియా? ఆయనతో పాటు ఉన్న ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి. ఓకే, నాకైతే ఏం తేడా కనిపించలేదు ఇద్దరిలో. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. కానీ మొన్న ఏదో సుమోటోగా 99 మందిని ఏదో గుర్తించారని విన్నారు. బైండ్ ఓవరా? బైండ్ ఓవర్. అందులో ఎవరున్నారో మొదటి పేర్లు ఏదో మీకు బాగా తెలుసు. నేను ఆరోపణ కోసం చేయట్లేదు, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తెలవకుండా, అవగాహన లేకుండా, అనుభవం లేకున్నా అహంకారంతో మాట్లాడే వ్యక్తులను సుమోటగా లోపటేయాలి. ఇది ప్రభుత్వమా?
ప్రజల కోసం కాదా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలు దేనికోసం చేస్తాం? అందుకోసం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా అదృష్టం ఏమిటో కానీ నేను సారీ 12 ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడే అవకాశాలు దొరికింది నాకు. ఈయన 13వ ఆయన. 78 నుంచి 47 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే యాక్టివ్ ఉండొచ్చు, ఇన్యాక్టివ్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ లేకపోవచ్చు. రాజకీయాలు ఉంటాయి, అది వేరు. కానీ నా జీవితంలో ఇంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని, ఇంత దౌర్భాగ్యపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూసే దురదృష్టం కలిగినందుకు చింతిస్తున్నాను. కేవలం ఆరోపణ కాదు, వాస్తవాలు చర్చకు వస్తే అన్ని ముందర పెడతాను. ఇవాళ కాపులకు వ్యవసాయం, పంట కొనుగోలు సరిగా చేస్తున్నారా? విత్తనాల ధరలు పెంచినారా? రైతు బంధు ఎగ్గొట్టినరు, మళ్ళీ ఇప్పుడేదో అంటున్నారు. బోనసు గతంలో ఇవ్వకుండా ఇప్పుడేదో ఎలక్షన్ ఉన్నదని కొద్దిగా మొదలుపెట్టినట్టు కనపడుతున్నది. అవునా కదా? ఇవన్నీ ప్రశ్నిస్తే ఓహో ఆహా అనడం కోసం కాదు, నీ వ్యక్తిత్వం, నీ పరిపాలన, దీని మీద ఆలోచించ అవకాశం మనకు దొరికింది. అత్యంత ఎక్కువగా ఉన్న అణగారిన వర్గాలలో ఉన్నవాళ్ళం. మనం ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళంతా మనతో వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా, మన మంచి కోసం. సరే, ఇక బీసీలు, రిజర్వేషన్లు ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు. పాపం కొత్తగా వచ్చింది కదా, చరిత్ర లోపల చట్టం తెలియదు, న్యాయస్థానాలు ఏం చెప్పినవి తెలియదు. ప్రతిసారి న్యాయవాదులతో కూర్చొని మాట్లాడతాడట రిజర్వేషన్ మీద. కోర్టుకి ఇచ్చినప్పుడు, కోర్టు నుంచి వచ్చినాక, సుప్రీంకోర్టుకు పోయే ముందు, సుప్రీంకోర్టు వచ్చినాక, క్యాబినెట్ మీటింగ్ ముందు, క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ తర్వాత మళ్ళా పరిశీలిస్తామనే మాట చెప్పి ఎవరిని నమ్మించడానికి చేస్తున్నావా? చరిత్ర లేదా? సాక్ష్యాలు లేవా? అందుకోసం ఇక్కడ ఒక విషయం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ అణగారిన వర్గాలను గౌరవ స్థానంలో ఉంచడానికి చేసిన ప్రయత్నాలు తెలుసుకోక తప్పదు. 58 రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్లు కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 or 2 ఐ హ్యావ్ గాన్ త్రూ. అణగారిన వాళ్ళు కలిగేశారు, అందులో మనకు సరియైన స్థానాన్ని ఆపాదించారు, ఇచ్చారు. ఇది కాదంటామా? కాదనలేని నగ్న సత్యాలు కదా. మేము వాస్తవాలు చెప్తే వాస్తవాలను ముందు పెట్టి నిన్ను నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం, కానీ నిన్ను మేల్కొల్పడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం, కానీ నిన్ను కాదని లేకపోతే ఇంకేదో కానీ డొంక తిరుగుడుగా కింద పడేసే ప్రయత్నం మేము చేయట్లేదు. అది మా ఉద్దేశమే కాదు. మంచి చెడు సమాజంలో, చరిత్రలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మంచి మంచే, చెడు చెడే. చెడుకు ప్రత్యామ్నాయం సమయం పడుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇదే ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. ఈ ఎలక్షన్ తోటి మరో చెంపదెబ్బ. ఇక అట్లా అనుకుంటే ఇంకోటి అంటే బాగుండదు కదా, అదే బెటర్ ఏమో. సో మనమంతా కలిసికట్టుగా మన వర్గాలందరినీ ఐకమత్యంగా ఉంచడానికి చేసే ప్రయత్నంలో మొదలు మనం మంచుకుండాలి. మనం మొదలు మంచుకుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం మరింత పెంపొందుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. మరింత ఎక్కువ మెజార్టీతో గెలవడానికి చేసే ప్రయత్నంలో ఈ సమావేశం కానీ, ఈ సమాయత్తం కానీ, ఈ దీక్ష కానీ, ఈ ప్రకటన కానీ, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, శపథం మనమంతా శపథం చేస్తున్నామని ఒకసారి చేతులు పెట్టు. ఖచ్చితంగా పనిచేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజ్యసభ సభ్యులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై మున్నూరు కాపు. ఒక్కసారి అందరు గట్టిగా చేతులు ఎత్తాలి. జై మున్నూరు కాపు. వేదిక అలంకరించిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ అన్న పొన్నాల లక్ష్మయ్య గారు, అన్న వినయ్ భాస్కర్ గారు, కోరకంటి చందర్ గారు, షమ్మీపూర్ రాజు గారు, కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు, హరిశంకర్ గారు, దావ వసంత గారు, శ్రీకాంత్ గారు, నాగేశ్వరరావు గారు, దిండిగల రాజేంద్ర అన్న, వెంకట్, మహేందర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులు, ముందున్నటువంటి నా సోదర సోదరులు అందరూ, మన మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఒక్క రోజులోనే ఇంతమంది, ఒక యూసుఫ్ కూడా పక్క నుంచి
మనకు ఇంత మంచిగా జూబ్లీ హిల్స్లో చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల తర్వాత అత్యంత ఎక్కువ ఓటు కలిగినటువంటి కమ్యూనిటీ మనది మాత్రమే. ఇది అన్ని టీవీలు, అన్ని సర్వేలు, అన్ని రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. ఒక్కరోజే రాత్రిపూటనే మళ్ళీ ఈ మీటింగ్ వర్షం పడుతుందన్నా కూడా ఎట్టి పరిస్థితిలో వస్తామన్నా అని చెప్పేసి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున. వర్షం రాకపోతే అన్నా వర్షం రాకపోతే అన్నా ఇప్పుడు 50% ఉన్నాం. అతిపెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నాం. దానికి వరుణుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు సహకరించినందుకు వరుణదేవుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గత తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక కమలాకర్ బాబు గారు పూర్తిగా డాటా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కమ్యూనిటీని కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారు అనే దానికి కొన్ని నిదర్శనలు చెప్పారు. ఇంకా కొన్ని పాయింట్లు నేను చెప్తాను. కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతుల కులం. రైతులు అంటేనే కాపులు, మునూరు కాపులంతా కూడా కష్టపడి పనిచేసుకుని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళని మనం చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం పెట్టిన తర్వాత, అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాత మాత్రమే మనందరం కూడా జర పచ్చగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మనమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అంతకుముందు అయితే 36 లక్షల టన్నులు పండితే ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండడానికి కారణం కేసీఆర్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పుకున్నా అది చెరిగిపోయింది కాళేశ్వరం కేసీఆర్ గారి ముద్రతోని మాత్రమే ఇది సాధ్యమైంది. మీరు ఎన్ని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంకా ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు దాదాపు మనందరినీ 9 మంది ఎమ్మెల్యేలను చేశారు. కమ్యూనిటీలో 6 ఎమ్మెల్సీలను చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉండే 6 ఎమ్మెల్సీలు ఉంటే 3 ఎంపీలను చేశారు. 3 ఎంపీలు ఎవరంటే మహామహులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్లు చేసినటువంటి కేశవరావు గారిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రులు అవ్వాల్సిన డి శ్రీనివాస్ గారిని, మరొక ఈ మధ్యన అన్న కూడా అక్కడ మేమందరం కూడా అవమానాలు భరించలేక, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక కేసీఆర్ మన ఈ పార్టీలో జాయిన్ అయితే హక్కున చేర్చుకొని బ్రహ్మాండమైన రాజ్యసభ నాకు కూడా మొదటిసారి 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, ఇది 2 సంవత్సరాలు నీకు కాదు రవి, నీకు 8 ఇయర్స్ ఉంటుంది, ఖచ్చితంగా నీకు రెన్యువల్ చేస్తాం, వాళ్ళకు 6 సంవత్సరాలే ఉంటుందని చెప్పి మన పార్టీ ఓడిపోయి కూడా ఒకే ఒక్క సీటు రాజ్యసభ వస్తుంటే కూడా ఇంట్లో ఉండంగా, సంతోషాన్ని ఉండంగా, ఇంకా ఇంట్లో ఉండంగా, పార్టీ సీనియర్లు ఉండంగా కూడా నేను రవిచంద్రకి మాట ఇచ్చినా, లేదు ఖచ్చితంగా రవిచంద్రకే ఇవ్వాలని చెప్పి రామన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు కూర్చోబెట్టి నాకు ప్రకటించారు. దానికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇవన్నీ 1 కాదు 2 కాదు, ఇంతమంది పెద్దలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలు కూడా మీ పేర్లు చెప్తా. ఇప్పుడు మన పార్టీలో లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మన వాళ్ళు చాలా న్యాయం చేశారు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లో బీసీలకే 19 సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలకే. దాంట్లో మన కమ్యూనిటీకి ఇచ్చింది 3 సీట్లు. 1 ఆది శ్రీనివాస్ గారికి, 2 కమలాకర్ బాబు మీద ఓడిపోతారని తెలిసి ఇచ్చినటువంటి శ్రీనివాస్ సీటు, 1 ఆడం సంతోష్ గారి సీటు. అంటే కాపులను తొక్కడం అప్పటి నుంచే స్టార్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మోసపూరితమైన పార్టీ, దాన్ని కాపులకు తీవ్రమైన అన్యాయం చేసే పార్టీ అది. ఎందుకంటే అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న డి శ్రీనివాస్ గారిని చేయలేదు. అవన్నీ అవమానాలు మింగి భరించలేకనే మన పార్టీలో జాయిన్ అయితే కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని ఇమీడియట్గా రాజ్యసభ చేశారు, రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇవన్నీ చరిత్ర మర్చిపోదు, మనం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనల్ని చాలా బాగా చూసుకున్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలి. మనం అడగకముందే ఇందాక బావగారు చెప్పినట్టు కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమి మనకిస్తే మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరులు, కాపు సోదరులకు
6.7 ఎకరాల విలువైన భూమి ఇచ్చారు. అంటే అది దాదాపు 1000 కోట్ల భూమి, మనది 750 కోట్ల భూమి ఇప్పుడున్న విలువ ప్రకారం. వరస్ తక్కువేసుకో 500 కోట్ల రూపాయి భూమి మనకు ఒక్కరికే ఇచ్చారా? ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కానే కాదు. మీరు ఇప్పుడున్న అధికారంలో మీరు 42% రిజర్వేషన్లు ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో ఒక ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చెప్పి ప్రకటించిన మీరు, మీ దగ్గరున్న మంత్రి పదవులు ఇవ్వరు, మీ దగ్గరున్న కార్పొరేషన్లు ఇవ్వరు, మీ దగ్గరున్న సంవత్సరాన్ని పెట్టే 20,000 కోట్ల బడ్జెట్ ఇవ్వరు. 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఒక కాపు మంత్రి లేని టర్మ్ ఉన్నదంటే ఇప్పుడు ఇదొక్కటే. ఇది దౌర్భాగ్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాపు సోదరులను సహించేదే లేదు. మనం ఖచ్చితంగా ఇక్కడ బుద్ధి చెప్పాలి అంటే జూబ్లీహిల్స్లో మన చేతిలో ఉన్న అవకాశం. ఒక రౌడీ మూక అంటే చాలా నేను రౌడీని కాదని చెప్పుకుంటున్నారు. బైండ్ ఓవర్ కేసులో వాళ్ళ నానున్నాడు. వాళ్ళు నామినేషన్ వేసిన రోజు కత్తులు కటార్లతో స్వైర విహారం చేసిన హైదరాబాద్ మొత్తం, జూబ్లీహిల్స్ అంతా చూసింది, రాష్ట్రం మొత్తం చూసింది, దేశం కూడా చూసింది. ఈ హైదరాబాద్లో 28 రాష్ట్రాల ప్రజలు ఉంటారు. బతకడానికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, జీవించడానికి వచ్చిన వాళ్ళు, కంపెనీలు ఉన్నారు, ప్రపంచ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్రియేట్ చేశారు. అద్భుతంగా డెవలప్ చేసి పెట్టారు కేటీఆర్ గారు. ఒక అమెరికా సిటీని తలదన్నే విధంగా చూసి పెట్టారు. మనంగా చెప్పాల్సి పక్కనున్న అందరు వచ్చి సినీ హీరోలు కూడా చెప్పారు. ఇంత మహత్తరంగా డెవలప్ చేసిన దాంట్లో ఒక రౌడీలకు స్థానం లేదు, లేదు గాక లేదు. ఆ కుటుంబం అధికారాలకు వస్తే ఎమ్మెల్యేలను, ఎంపీలను మమ్మల్నే తిరగలేని పరిస్థితి, తిరగని అని బెదిరిస్తుంటే సామాన్య ఓటర్లు మీరు మనం ఎక్కడ తిరుగుతాం? ఇది ఇక్కడే ఆపాలి, ఇక్కడే ఆప్ చేయాలి. ఇది మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్గా గెలిచి 3 సార్లు గెలిచినటువంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి బై ఎలక్షన్లో సునీత గారిని అత్యధిక మేయటితో బ్రహ్మాండంగా గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మనమే ఎందుకు తీసుకోవాలంటే మనం స్వయాన రైతులం, రైతు బిడ్డలం. మనం మిగతా బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం, గొప్ప మనసు మన రైతులకు, మన వాళ్ళకు ఉన్నది కాబట్టి మన బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముస్లింల తర్వాత ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద కమ్యూనిటీ మనది కాబట్టి మనకే ఈ కీలకమైన బాధ్యత కేటీఆర్ గారు మన మీద పెట్టి మన వాళ్ళందరినీ కూడా తిప్పుతున్నారు. ఇది మనం గ్రహించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం చేస్తే, ఇప్పుడు మనం ఒళ్ళు దాచుకుంటే, ఇప్పుడు కష్టపడకపోతే ఒకసారి వాళ్ళు వస్తే ఈ జూబ్లీహిల్స్ ఏమవుతుందో కూడా మనం కూడా ఖరాబ్ చేసినట్టుగానే మన బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని మనం ఖరాబ్ చేద్దామా, బాగు చేసుకుందామా, మన మీదనే ఉంటుంది. అదొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచాలి, తీవ్ర అన్యాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 85-90 కులాలకు బీసీ మంత్రిగా ఉన్నటువంటి కమలాకర్ బావ చాలా విలువైన ల్యాండ్లు కోకాపేటలో ఇచ్చారు, ఉప్పల్లో ఇచ్చారు, హైదరాబాద్ చుట్టూ ఇచ్చారు. వాటికి రిలీజ్ చేసిన డబ్బులు ఇప్పుడు ఇయ్యమంటే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నేను అడిగితే బడ్జెట్లో డబ్బులు ఎక్కనే అన్నా ఇప్పుడు లేవే అంటున్నాడు. ఎందుకంటే బీసీ శాఖ మంత్రిగా ఉన్న మీరు ఖచ్చితంగా ఈ మొత్తం కులాల, బీసీ కులాలు అందరికి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్లకు మీరు డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలి. దాన్ని పట్టించుకోవట్లేదు. మీ చేతులున్న ఏ ఒక్క పని చేయకుండా నిన్న మాత్రం అలవిగానే హామీలు ఇచ్చి అక్కడ పోయి సినీ కార్మికులను మేము హాలీవుడ్ను తీసుకొస్తా అని చెప్పారు. ఏం హాలీవుడ్ అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్కార్ అవార్డు కూడా సాధించి పెట్టే ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 1000, 1500, 2000 కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే మనవాళ్ళు ఉండగా నీకు హాలీవుడ్ ఎందుకు? నువ్వు చేసే హామీలు ఎక్కడ? ఇంతవరకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలు ఫ్యూచర్ సిటీ అన్నిటికీ అదే పేరు. ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నా. ఎందుకంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మా సోదరులందరం కూడా మేము కష్టపడి మీకు ఖచ్చితంగా కూడా మా బాధ్యత అందరికీ ఈ 7 డివిజన్లలో తిరిగి మాతో పాటు మిగతా కమ్యూనిటీలు, ఎందుకంటే లంబాడా సోదరులు మంత్రి లేరు, ముస్లిం సోదరులు మంత్రి లేరు, ఒక యాదవ్ మంత్రి లేడు, ఒక కాపు మంత్రి లేడు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టి కూకటి వెళ్ళతో ఇప్పుడు పీకే ప్రోగ్రాం జూబ్లీహిల్స్ మాగంటి సునీత గారు గెలిపే దీనికి పునాది కావాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుందని చెప్పేసి మరొక్కసారి మనస్ఫూర్తిగా చేసి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. సరిగ్గా మీకు ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు రవణ, బట్ అయినప్పటికీ ఆకలి అవుతలేదా?
నీ ఒక్కని కాకపోతే అందరికి కదా అయింది. పేరు పేరున అందరికీ నమస్కారం. మా మున్నూరు కాపు సోదరులకి సోదరిమణులకి పేరు పేరున వేదికపైన ఆసీనులైన పెద్దలకి, గౌరవాధ్యక్షులు రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి పెద్దలు, రాజ్యసభ సభ్యులు మన బద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న కమలాకరణ గారు, మాజీ చీఫ్ విప్ గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయన్న గారు, శాసన మండలి సభ్యులు తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ షంబిపూర్ రాజు గారు, రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరికంటి చందర్ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు దావా వసంత గారు, హరి, రాజన్న, రాజ్, తర్వాత జగన్ భాయ్, మహేందర్, మా రాజేందర్ అన్న, ఇంకా పేరు పేరున పుస్తక శ్రీకాంత్ గారు, ఎవరో పేరు చెప్పలేదు జరేమనుకోకూరి ప్లీజ్. మా ముంగటున్న మా అన్నలు తమ్ముళ్ళు అట్లాగే మీడియా అన్నలు పేరు పేరున అందరికీ నమస్కారం. 2 ఏళ్ళకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు, అహానా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ? టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహానా పెళ్ళంటాల కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లుని పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు, ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్ని చేస్తా అంటివి, ఏడబోతుంది ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకరణ అంటుండు పక్కకెళ్ళి. యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే, అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లా మనను కపెటోని కూడా మనమే కొంటపోవాలి. కొంటపోయి బల్మీటికి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, 1000 మంది స్వచ్ఛందంగా తండోపతండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అటు చూస్తుర్రు, ఒకళ్ళు ఇటు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు, సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడూ ఎరికే. 2 ఏళ్ళ కిందటనే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడువెంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాల టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు. మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి 3 రోజులు 4 రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిర్యాలగూడలో ఒక ఆడబిడ్డ, ఒక రైతు, మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది. పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు.
ఇక మంత్రుల నోర్లకు మొక్కాలి ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకరికి శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది? ఫ్రీ బస్సు పెట్టినాం, ఇక మీరు తిరుగుండ్రి. ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలవాలి. మహిళలకు ఫ్రీ, కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం ఇచ్చిర్రు బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు? కుడి చేతితో ఇచ్చుడు, ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కిసలకి వెళ్ళి ఈ కిసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు, మీ ఇంటోళ్ళు, మీ ఇంట్లో ఉండే మగోళ్లకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం. ఏం చెప్పిండు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము ముందే చెప్పినాం మీకు, వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు, మీ మెడల పుస్తెల దాడు కూడా గుంజుకపోయే బాపతులు ఇల్లు చాలా లంగలని చెప్పినాం. ఇప్పుడు కనబడుతుంది. చూడురి, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకి మంచి చేసే రాజ్యమా ఇది? పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి గాని అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావన్కి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు, రుచి, పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. గల్లీకి ఒక మంత్రి తిరుగుతుండు, అభివృద్ధి చేస్తాం. నేను ఒక్క మాట అడుగుతున్నా, చెప్పండి. నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఆయన ఖుల్లా చెప్తున్నాడు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటుండు? బుడ్డ పైసలేదు, ఊళ్ళకి పోతే 2 లక్షలు లేదు, 5 లక్షలు లేదు ఎమ్మెల్యేల కాడ. మేము ఉత్తగా పెళ్లిలకు పోతున్నాం, పేరెంటాలకు పోతున్నాం, శవాలు ఎక్కడైనా చచ్చిపోయినట్టే శవయాత్రకు పోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైసలు లేదని చెప్తుండు. మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు 64 మంది ఉన్నారు, వాళ్ళకే దిక్కులేదు. ఇంకొకటి గెలిస్తే ఇంకొని ఏం చెప్తావు మరి నువ్వు? పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, గిన్నె జూబ్లీహిల్స్ పక్కకు అంటుకునే ఉంటుంది. కంటోన్మెంట్లో గెలిచి సంవత్సరంన్నర కాంగ్రెస్ వాళ్ళు. కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది. మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది, లాస్యా నందిత. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీహిల్స్లో వేసిన క్యాసెటే అక్కడ ఇచ్చారు. ఏం చెప్పారు? గెలవంగానే 1000 కోట్లు తెస్తాం, గెలవంగానే మీకు 6000 ఇండ్లు ఇస్తాం. ఇచ్చిర్రా ఒక ఇల్లన్నా? 1000 కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో? మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు అని ఎందుకంటున్నా అంటే 64 మంది గెలిచిన వాళ్ళని చూసుకోడట. కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడట. ఏం అభివృద్ధి చేస్తావు? మీ ఎమ్మెల్యేలే ఖుద్దు
మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునికి ఉత్తరం రాసిండు. నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు, నీకు 64 మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ చేసే ముఖం లేదు, నువ్వు ఇంకొకరిని గెలిపించేమో పొడుస్తావు. ఇతను అవుతుందా? నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా, పైసలు తెస్తా. ఏడికెళ్ళి తెస్తావు? మీరు రేవంత్ అన్ననే బీదర్పులు అరుస్తుండ్రు రోజు, నన్ను ఢిల్లీలో ఎవడు కాంతలేడు, నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు? ఆలోచించరు మీరు. ఈయననేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతాడు, నిలబడ్డా ఆయనే డెవలప్మెంట్ చేసుకుందాం. అది కూడా చెప్తాం. 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్లో 4,000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం. మీరేం చేసిర్రో 2 ఏళ్లలో మీరు చెప్పుర్రి. 2 ఏళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీ హిల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ అందరు జూబ్లీ హిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు, ఇక ఇంకెవడు నమ్మాలి బయట. అందుకే ఏం చేస్తారు నాకరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు. చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడుగల్లం ఆశ అంటారు చూడు. దింపుడుగల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుడిరికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2,000 తీసుకో, నాకు మాత్రం ఓటేయి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా? ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. లోపల బయటికి వాడేమనమంటే అది అనాలి. ఏం కాదు, దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు? మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకు 48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు, నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళు అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను. నీకేం తెలివనేది తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావో పని చేయి, తులం బంగారం పంపి నేను కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరిగిన గట్టి గుద్దుతే, మీరిగిన గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఓహో, ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టి తీర్పిచ్చిరనుకో, ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది. నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ, 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళగొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఇయ్యపోతే వీళ్ళు ఊకోరు,
అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి. రైతులకు 15,000 వస్తాయి. అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి, మన పిల్లలకు స్కూటీలు వస్తాయి. వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు. ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి? కత్తి మాకి ఇన్రి సంగతి ఎట్లా ఇయ్యడో మేము చెప్తాం. అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గల్ల పట్టి అడిగి ఏమాయా ఎందుకు ఇయ్యవు, ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తోని ఆయన పదవేం పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు ఈ ఒక్క ఎలక్షన్తోని ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం. మాకు అడుగుతున్నారు రోజు ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా? మిమ్మల్ని కూడా అడుగుతుర్రా? మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి మీరు గట్టిగా ఉండురు అంతే. కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడక, మీరు బీఆర్ఎస్ ఉరుకురి కొట్లాడారంటే మేమేటికలు ఉరకాలి? మాకు కూడా ఉత్సాహం కావన్నా వద్దా? మరి అందుకే మీతో ప్రార్థన, దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, ఏం సిగ్గుపడకూరు. ఇంకా అడిగి తీసుకోరు. వాడు 2,000 అంటే 5,000 అని తీసుకోవాలి. అంతేగాని సిగ్గుపడకూరు. మీరేమి అయ్యో వీళ్ళేమని అనుకుంటారు, ఏం అనుకోము. ఓటు మాత్రం ఎవరికి వేయాలో మీకు ఎరికే కదా. ఏం గుర్తు? బుల్డోజర్కి అయితే వేయరు కదా. బుల్డోజర్కి వేయకుర్రి. బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊచుకుంటాడు, మాకేం కాదు. ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచన చేయండి. 2 ఏళ్లల్లో ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా? లేకపోతే ఎస్సీలకు మేలైందా? ఎస్టీలకు మేలైందా? బీసీలకు లాభం చేసిండా? మహిళలకు లాభం చేసిండా? రైతులకు లాభం చేసిండా? పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క, గీతక్క, సురేఖక్క అని చెప్తుంటే. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న, నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క, సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1,000,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1,000,000 మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు 2,500,000 అయితే ఈ మొదలు ఏమంటావు? ఇక అది నాకు తెలియదు. ఇక నేను వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు. నేను మరీ గల పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద, వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినరో వాళ్ళెంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే అట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే. భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడిస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా గుద్దును. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు, నాకు ఎరికే. కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ, నాకు ఎరికే. కానీ మీరు గట్టిగా ఉన్నారు. మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించిరట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే, ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే, మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం. హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్లే, ఏమున్నాయి ఇవాళ సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండు. అవి చూడొచ్చు, ఆడికోవి. కానీ మీరు జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో, మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు. ఇక నేను ఓన్ ఈరోజు నాకు శాతం అయితే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం
ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో, మీ ఓటు ఎవడో వేస్తాడు ఆయన తడబోయి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11 తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్ళకెళ్ళి కాల్స్గా తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి. ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు. మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు, ఈ రకంగా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం. ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న, చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ్ భాస్కర్ అన్న, జోగు రామన్న గారు, ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు 2 సార్లు, 2 సార్లు కూడా కాపు బిడ్డలే 2 అయినారు. అట్లా సముచితమైన ప్రాధాన్యము, గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కొక్క రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. సరే, ఊళ్ళల్లో ఉండే రైతులు అంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది. ఇక్కడుండే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు చెప్పాలి, 2014 ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనే ఇక్కడ ఆగమాగం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లతోని. మళ్ళీ ఇప్పుడు కరెంటు కట్లు చాలు కాలే, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్లు చాలైనా లేదా, మళ్ళీ కరెంటు కట్లు చాలు. ఇవాళ రేపు ఇంకోటి కూడా చెప్తారు, ఆ వాటర్ బిల్లులు వస్తున్నాయట. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్, ఇప్పుడు బిల్లులు వస్తున్నాయా? నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి. ఇది జిహెచ్ఎంసీ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మనుషుల మాట బయట పడ్డాడు. కేసీఆర్ అనవసరంగా పెట్టిండు ఫ్రీ వాటరు, నేను తీసేస్తా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 70 ఓట్లు పడంగానే ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేసే చక్కర్లో ఉన్నాడు. మళ్ళీ అందుకే ఇసంటోళ్ళు కోటేస్తే, ఉన్నవి ఊడగొట్టేటోళ్ళు కోటేస్తే బతుకమ్మ చీర పెట్టిండా? కేసీఆర్ కిట్ వచ్చిందా? పోనీ రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఏదన్నా ఒక్కటి కొత్తది ఏది లేదు, ఉన్నవి తీసేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కటి మాత్రం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, మంచిగా సక్సెస్ఫుల్గా జేబుల కత్తెర పెట్టుకొని మాత్రం తిరుగుతుండు. ఆడ కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కనబడితే ఆడపోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఈడ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ కనబడితే రిబ్బన్ కట్టింగ్. కొత్తది ఒక్క రోడ్డు, ఒక్క బ్రిడ్జు, పోని ఉన్న రోడ్లకు పొక్కలు పడితే కనీసం ముడుస్తుండా? ఇంత అన్యాయమైన పాలనను మనం పొరపాటున ఆమోదిస్తే, పొరపాటున ఈ మోసానికి మనం లొంగిపోతే, రవణ ఇంకొక మాట చెప్పిండు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. తెలుసు ఆయనకు, ఆయన తెలివి తక్కువడు కాదు, ఆయనకు చాలా ఎక్కువ ఉంది తెలివి. గతంలో ఈయననే చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఇవాళ ఓట్ల కోసం 42% రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు. మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో, నేను కమలాకర్ అన్న, ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది, నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం. అప్పుడు పెద్ద నాటకం నటించిండ్రు, మీకు తెలియదు, మాకు మొత్తం తెలుసు, మేము లాయర్లతో మాట్లాడుతున్నాం, మేము వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం, మాకు ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు. అరే రాజ్యాంగం చెప్తలేదురా భయ్, అర్థం చేసుకో అంటే పోయిండు, ఏదో బిల్ అన్నాడు, జీవో అన్నాడు, మోసం చేసే ప్రయత్నం చేసిండు, సుప్రీంకోర్టు ఆపింది. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఆయనకు తెలియనో కాదు, నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో. మేము రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి, మేము ఓట్లు ఇస్తాం, పెట్టు బిల్ ఆడబెట్టాడు, ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు. ఇంకొక మాట, 42% రిజర్వేషన్ అని ఆయన చేతిలో లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు, కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యాడు. ఆయన చేతులుండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, అది మాత్రం పెట్టాడు. బీసీలకు 42% వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు, అది మీకు ఇయ్యడు. 42% విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు. ఒక్కటి పట్టుకున్నాడు, రాజకీయపరమైన ముచ్చట. మరి రాజకీయంగా 42% మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా? కాదు కదా. జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ, విద్య, ఉపాధి. మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం, మేము కూడా కలిసి వస్తాం, ప్రధానమంత్రి దగ్గర కోదంపా. దీనికి మాత్రం సమాధానం చెప్పాడు. అందుకే దయచేసి ఆలోచన చేయండి. ఈ మోసపు ప్రభుత్వాన్ని, ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరందరూ 11 తారీఖు నాడు ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు అయితే చెప్పిన కదా మీకు, మర్చిపోకుర్రి. పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకోళ్ళు వేస్తారు కంపల్సరీ. వాళ్ళు రాసుకున్నారు, 12,000 దొంగ ఓట్లు రాసుకున్నారు. మిమ్మల్ని మీ ఓటు వేరే ఓడేస్తాడు. మీ ఓటు మురిగిపోనీయకండి, బయటికి రండి. 11 తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి. మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా గిన్న మంచి మెజారిటీ ఇస్తే
తొందరలోనే తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై మున్నూరు కాపు, జై తెలంగాణ. ఏ గుర్తు మనది? బస్ గదొక్కటి చెప్పారు సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.